హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగసాయి ముచ్చట్లు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి రోజు నేను కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది వ్లాగ్ లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. రోజు మార్నింగే లేచి కృష్ణుని పాదాలు అయితే వేస్తున్నాను అనమాట. చిన్న కృష్ణుని పాదాలు. ఈ పాదాలు వేయడానికి నేను కొద్దిగా వరిపిండి, అందులో కొంచెం పచ్చకర్పూరము, అలాగే కొద్దిగా పసుపు, రోజ్ వాటర్ తో మిక్స్ చేసుకున్నాను అనమాట. అలా చేయడం వల్ల మంచి సువాసన అయితే వస్తుంది. అలాగే సాక్షాత్తు ఆ చిన్న కృష్ణుడు మన ఇంట్లోకి నడుచుకుంటూ వస్తున్నాడనే భావంతో పాదాలు అయితే వేసుకోవాలి. చూసారా చిన్న చిన్న అడుగులు ఎంత బాగా వేసుకున్నామో. నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే వేస్తానన్నమాట. కృష్ణుని పాదాలు వేసుకొని వాటికి చెక్క, పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకొని స్వామికి పూజ చేసుకుంటే మనకి ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. స్వామి మన ఇంట్లోకి వచ్చినట్లుగా భావించుకొని పూజ అయితే చేసుకుంటాను. అలాగే ఎవ్రీ ఇయర్ పాపని, బాబుని కూడా నేను రాధాకృష్ణులా రెడీ చేస్తానన్నమాట. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ కాంపిటీషన్‌లో అలా రెడీ చేసి పంపడం అలవాటయింది. కానీ ఇయర్ మాత్రం రెడీ చేయలేదు. పాప కాలేజ్‌కి వెళ్ళిపోయింది. బాబు అయితే రెడీ అవ్వలేదు. కొంచెం పెద్దవాడయ్యాడు కదా! మా హాల్‌లో ఈ విధంగా రాధాకృష్ణుల బొమ్మ అయితే ఉంటుంది. నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ స్వామికైతే పూజ చేస్తాను. అలాగే స్వామికి ఇష్టమైన వెన్న, రవ్వ కేసరి, ఇంకా కొమ్ము శనగలు ఇవన్నీ ప్రసాదాలైతే నైవేద్యంగా చేసి ఇంట్లో పూజ చేసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి మేము మా వీధిలో కృష్ణుడి విగ్రహం పెడితే అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ కాసేపు పంతులు గారు పూజ అయితే చేశారు. ఇక అక్కడ కూర్చొని పూజ అంతా చేసేసరికి మాకు 12 అలా అయిపోయింది. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండేది, కృష్ణుని విగ్రహం ఇంట్లో ఉండొచ్చా, ఉండకూడదా అని. ఎందుకు ఉండకూడదండి, కృష్ణుని విగ్రహం ఇంట్లో పెట్టుకోవచ్చు. అలా అని కృష్ణుడు ఒక్కడిదే కాకుండా రాధాకృష్ణుని కలిపి పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే కృష్ణుడు ఒక్కడే కాదు కదా, రాధతో కలిపి ఉంటే బాగుంటుంది కదా. నేను చక్కగా నిరభ్యంతరంగా ఇంట్లో కృష్ణుని ఫోటో అయితే పెట్టుకోవచ్చు. ఏ డౌట్ లేకుండా రాధాకృష్ణుల ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. అప్పటి వరకు ఫుల్ వర్షం అన్నమాట. 11:30 వరకు వర్షం పడుతూనే ఉంది. అప్పుడే కొంచెం వర్షం అయితే తగ్గింది. వర్షం తగ్గిన తర్వాత ఇంకా మేము పూజ దగ్గరికి అయితే వెళ్ళాము. కృష్ణాష్టమి రోజు పిల్లలకి ఎక్కువగా నచ్చేది ఉట్టు కొట్టడం కదా. ఇక్కడైతే ఉట్టు కొట్టడం అనేది నైట్ అరేంజ్ చేశారనమాట. ప్రణీత్ అయితే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు మమ్మీ ఎప్పుడు అని అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే వాడు చిన్నప్పుడు కృష్ణులా రెడీ చేయమనేవాడు. కానీ ఇప్పుడు ఉట్టు కొట్టడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నాడు అనమాట. లాస్ట్ ఇయర్ అయితే వాడే కొట్టాడనమాట. అందుకని చెప్పి ఇయర్ ఎప్పుడు అని అడిగేవాడు. పిల్లలందరూ కూడా అలాగే ఉంటారు కదా. ఎందుకంటే వాళ్ళకి ఏది హ్యాపీనెస్ ఇస్తుందో అదే ఎక్కువగా ఇష్టంగా చూస్తారు. మనం ఏంటంటే పూజలు, వ్రతాలు అంటాం. వాళ్ళకి అందులో ఏది హ్యాపీనెస్ ఉంటుందో అదే చూస్ చేసుకుంటారు కదా. వీడియోలో చూసారు కదండి మా కృష్ణుని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పంతులు గారు పూజ కంప్లీట్ చేసిన తర్వాత మేము కూడా అందరం ఒకసారి అయితే స్వామికి అయితే పూజ చేసుకున్నాము. ఇంకా నైట్ కి వచ్చేసి భోజనాల కోసం అందరూ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. లేడీస్ అందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట. श्रीकृष्ण महाराज की जय। हारा चक्र प्रविद्वान् प्रसुतः स्वतः त्वमेव विद्वान् अमृतः भवति नान्यः पन्थाय नाय विद्यते सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वसंभवं विश्वं नारायणं देवम् अक्षरं परमं पदं विश्वतः परमान् नित्यं विष्णु स्थले विष्णु सर्वात्मकः सत्यनारायणं देवं वन्देहम्. పంతులు గారు పూజ చేసి వెళ్ళిపోయిన తర్వాత మేము తీసుకువెళ్ళిన పూజ సామాగ్రితో స్వామికి అయితే పూజ చేసుకున్నాము. కృష్ణాష్టమి రోజు మంచిగా భగవద్గీత చదివినా మంచిది. అలాగే విష్ణు సహస్రనామము, అలాగే కృష్ణాష్టకము ఇవన్నీ చదువుకుంటే మంచిదన్నమాట. నేనైతే ప్రతిసారి కూడా అలాగే చేస్తాను. మేము పూజ చేసుకొని నైట్ ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఆ రోజు సాటర్డే కదండి, కానీ వర్షం పడింది, మామూలుగా కురవలేదు. చూసారు కదా ఆడిటోరియం అంతా కూడా నిండిపోయింది అనమాట. అయినా కూడా చాలా మంది అయితే వచ్చారు సాటర్డే టెంపుల్ కి. అక్కడ నుంచి నైట్ ఇంకా సెలబ్రేషన్స్ అనమాట. చూసారు కదా గోపికమ్మలు, కృష్ణులు ఇంకా అందరూ కూడా బాగా రెడీ అయ్యి ఇంకా నైట్ అందరూ కూడా మంచిగా డాన్సెస్ అవి వేశారు. చాలా బాగా జరిగింది. ఇంకా అక్కడే అందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అందరం కూడా ఇంకా భోజనాలు చేసిన తర్వాత ఇంకా పిల్లలు చేసిన హడావిడంతా చూస్తూ ఉండిపోయామన్నమాట. చాలా బాగుంటుంది కదా, చిన్న చిన్న పిల్లలు చాలా అందంగా రెడీ అయ్యి గోపికమ్మలు, కృష్ణులా రెడీ అయ్యి మంచిగా డాన్సెస్ అవి వేశారు. మన చిన్నప్పుడు అలాంటివి ఉండేవి కాదు కదా. ఇప్పుడు ట్రెండ్ మారింది కదా. ఇంకా ప్రతి పిల్లల్ని కూడా అలా రెడీ చేస్తున్నారు చిన్న కృష్ణుల్లా. చాలా క్యూట్ గా ఉంటున్నారు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ అన్నమాట. ఇంకా చిన్న పిల్లలందరితో ఉట్టి అయితే కొట్టించారు. దానికోసం క్యూ లైన్ పెట్టారనమాట. ప్రణీత్ అయితే ముందు నిల్చున్నాడు వెళ్ళి, ఎందుకంటే వాడికి అంత ఇంట్రెస్ట్ ఉట్టి కొట్టాలని. ఇంకా ఉట్టి కొట్టడం అయితే చిన్న పిల్లలతోనే ఓన్లీ చేయించారు. పిల్లలు అయితే చాలా యాక్టివ్ గా మంచిగా పార్టిసిపేట్ చేశారు. ఎవరు కొడతారా అనే అందరూ కూడా టెన్షన్ గా చూసేవారు అనమాట. ఈ పిల్లాడైతే ఏకంగా స్టిక్ కూడా ఇసిరేసాడు అందరి పైకి. చాలా నవ్వుకున్నాము. ఇదండి ఫైనల్ గా మా కృష్ణాష్టమి అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి.
అలాగే మీలో ఎవరైనా నా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ప్రణీత్ చూసారా ఎంత హైట్ ట్రై చేశాడు కానీ ఉట్టు అయితే కొట్టలేకపోయాడు. చాలా అప్సెట్ అయ్యాడనమాట. మళ్ళీ ఎప్పుడు మమ్మీ అని అడుగుతున్నాడు. నేను ఇంకా వాడికి చెప్తున్నాను అనమాట, టెంపుల్లో ఇంకా సెలబ్రేషన్స్ ఉన్నాయరా అప్పుడు ట్రై చేద్దావు గానీ అని చెప్పి. అంతే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.